డిఎస్సి అభ్యర్థులకు నమస్కారం. నేను డిఎస్సిలో 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను. మీరు కూడా డిఎస్సిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆశిస్తూ నా యొక్క జర్నీని మీతో పంచుకోవడం జరుగుతుంది. నేను బీఈడి ఐఏఎస్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అయిన కర్నూలులో కంప్లీట్ చేయడం జరిగింది. అది 2008 జనవరికి కంప్లీట్ కావడం జరిగింది. తర్వాత నేను కోచింగ్కి వెళ్ళాలన్నా లేదా ఇంటి దగ్గర చదవాలన్నా అనే ఒక సందిగ్ధంలో ఉన్నాను. కానీ అప్పటికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు, టైం చాలా ఉంది. అదిగాక మనకు కొన్ని కష్టమైన టాపిక్స్ ఉండడం జరుగుతుంది. ఆ టాపిక్స్ మీద పూర్తి అవగాహన కోసము కోచింగ్ వెళ్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నాను. ఆ కోచింగ్ నిర్ణయంతో వెంటనే 2008 జనవరిలో కంప్లీట్ అయితే 2008 ఫిబ్రవరిలోనే నేను కోచింగ్ వెళ్ళాను. 3 నెలల్లో కోచింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ 3 నెలల్లో నేను మొత్తం మా బ్యాచ్లో 1500 మంది ఉంటే 1500లో టాప్ 10లోనే రావడం జరిగింది. తర్వాత కోచింగ్ అయిపోయిన తర్వాత ఆవనగడ్డ, నేను ప్రగతి ఆవనగడ్డలో కోచింగ్ తీసుకున్నాను. ఆవనగడ్డలోనే రూమ్ తీసుకొని వారం గ్రాండ్ టెస్ట్ రాద్దామా లేకపోతే ఇంటికి వచ్చి చదువుకుందామనే ఒక మరీ సందిగ్ధత. కానీ నా యొక్క మా ఇంటి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవనా మా నాన్న అయితే చదువుకొని అక్కడనే ఉండి రూమ్ తీసుకొని చదువుకో, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినంత వరకు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయినంత వరకు చదువుకో అని చెప్పాడు. కానీ మా ఇంటి ఆర్థిక పరిస్థితి కారణంగా నేను ఇంటి దగ్గరికి రావడం జరిగింది. కానీ నేను చేసిన పొరపాటు, ఇంటి దగ్గరికి రావడం నేను చేసిన పొరపాటు. ఎందుకంటే ఇంటి దగ్గర సరిగా చదువుకోలేకపోయాను. మరి ఇంటి దగ్గర చుట్టుపక్కల ప్రిపరేషన్, చుట్టూ వాతావరణం కూడా అక్కడ ఆవనగడ్డలో ఉంటే ఆ వాతావరణం అంతా డిఎస్సితోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ వాతావరణం ఇక్కడ ఉండదు. కాబట్టి నేను సరిగా చదవలేకపోయాను. అదేవిధంగా ఇంటి దగ్గర రకరకాల పనులు, దానివల్ల కూడా నేను సరిగా చదవలేకపోయాను. సరే, ఎట్టకేలకు 2008 డిసెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇంగ్లీష్ మీద నాకు పూర్తి పట్టు లేదు. కాబట్టి దానికోసమే మళ్ళీ 1 నెల కోచింగ్ వెళ్ళాను. ఇక్కడనే కడపలోనే కోచింగ్ తీసుకోవడం జరిగింది. కోచింగ్ తీసుకున్న వెంటనే నెల తర్వాత మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర వచ్చి మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టాను. కానీ అక్కడ కూడా చెప్పా కదా, ఇంటి దగ్గర సరైన వాతావరణం లేక ఇంటి దగ్గర పొట్టేళ్ళు, ఎనుములు, దానికి కావాల్సిన గడ్డి, మా యొక్క ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ పనులు చేసుకుంటూ చదువుకుంటూ ఉండేవాడిని. కాబట్టి పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను. అది కాక పుకార్లు, ఎలక్షన్ల ముందర జరగవనే ఒక పుకార్లు రావడం జరుగుతుంది. ఆ పుకార్ల వలన సరిగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను. ఈ విధంగా అన్ని తప్పులు చేసుకోవడం జరిగింది. తర్వాత ఎట్లా తిరిగి 2009 మేలో ఎగ్జామ్ జరగడం జరిగింది. ఆ ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత మొట్టమొదటి నా సబ్జెక్ట్ అయిన సైన్స్ తీసుకోవడం జరిగింది. సైన్స్లో అన్ని లెంతీ క్వశ్చన్స్ వలన నా టైం అంతా చాలా వేస్ట్ కావడం జరిగింది. దానివలన నేను ఇంగ్లీషు మరియు మ్యాథ్స్లో నేను చాలా బిట్లు అటెంప్ట్ కూడా చేయలేకపోయాను. ఈ విధంగా ఎట్టకేలకు నాకు డిఎస్సి వస్తుందని తెలిసింది. కానీ డిఎస్సి వస్తుందని తెలుసు, కానీ మంచి ర్యాంక్ రాలేదు. డిఎస్సి ఎట్ట తిరిగి వచ్చింది కానీ మంచి ర్యాంక్ రాలేదు. సరే, ఈ 2008 డిఎస్సిలో నేను చేసిన పొరపాట్లన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాను. ఇవి జరగకుండా పక్కా ప్రణాళికతో 2011 డిఎస్సి టీజీటీలో పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ ప్లాన్ సాగించాను. దానివలన 2011 టీజీటీలో జోనల్ 2nd ర్యాంకు, అలాగే 2011 పీజీటీలో జోనల్, ఈ పీజీటీ టీజీటీ 2 తెలియండి, జోనల్ 25వ ర్యాంకు, మరియు అలాగే తెలుగు పండిట్ గ్రేడ్ ఉద్యోగం సాధించాను. ఈ విధంగా నా యొక్క ప్రిపరేషన్ ప్లాన్ కొనసాగించాను. నా యొక్క లోటుపాట్లు తెలుసుకొని మళ్ళా విజయం సాధించాను, మంచి ర్యాంకుతో విజయం సాధించాను.
కాబట్టి మిత్రులారా, మీరు కూడా మీ యొక్క లోటుపాట్లను మరియు మీరు ఎక్కడైతే చదువుతారో తెలుసుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా డిఎస్సి సాధించాలని, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ డిఎస్సి సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది. డిఎస్సి సంబంధించిన మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉండడం జరిగింది. కాబట్టి వాటిని చూసి మీరు విజయం సాధించాలని ఆశిస్తూ ఇట్లు మీకోసం మీ వీర రమేష్.